హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యూటోరీ. ఈరోజు జరిగినటువంటి పేపర్ 1 టెట్కు సంబంధించి మార్నింగ్ సెషన్లో అడిగినటువంటి క్వశ్చన్స్ ఎక్కువగా 6వ తరగతి 7వ తరగతి 8వ తరగతి నుంచే ఎక్కువ క్వశ్చన్లు అనేటివి కవర్ కావడం జరిగింది. దానిలో తెలుగుకు సంబంధించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నట్టుగానే రిపీట్ కావడం జరుగుతున్నాయి క్వశ్చన్స్ అని దానికి సంబంధించి చూసుకున్నట్లయితే యావారాలు అంతస్తాలు అనే క్వశ్చన్ ఇప్పటికీ 3 సార్లు రిపీట్ కావడం జరిగింది. దీనికి సంబంధించిన తెలుగు పేపర్కు సంబంధించి అన్ని సెషన్లలో వచ్చిన క్వశ్చన్స్ని మనం వీడియో రూపంలో అందించడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కర్తరి కర్మరి వాక్యాలకు సంబంధించిన మరొక ప్రశ్న రావడం జరిగింది. నెక్స్ట్ పెనిమిటి యొక్క అర్థంకు సంబంధించిన ప్రశ్న. పెనిమిటి అనగా అర్థం భర్త. దీనికి పెనిమిటికి నానార్థాలు చూసుకున్నట్లయితే పర్యాయ పదాలు చూసుకున్నట్లయితే భర్త, మొగుడు, పతి అనేటివి పర్యాయ పదాలుగా చెప్పవచ్చు. అలుగులు అర్థం అడగడం జరిగింది. ఈ క్వశ్చన్ క్లారిటీ లేదు. 5th క్వశ్చన్ చూసుకున్నట్టే వలనన్ విభక్తిని తెలపండి అని క్వశ్చన్ అడగడం జరిగింది. వలనన్ కంటే పట్టి అనేటివి పంచమి విభక్తిని సూచిస్తాయి. నెక్స్ట్ సహజ పండితుడు బిరుదాంకితుడు ఎవరు అని క్వశ్చన్ అడగడం జరిగింది. సహజ కవి చూసుకున్నట్లయితే వేమనకు ఉంది సహజ కవి బిరుదు. సూరోజు బాల నరసింహాచారికి కూడా ఈ సహజ కవి పండితుడు అనేది బిరుదు కలదు. ఈ 2 ఆప్షన్లను ఏ ఆప్షన్ ఇచ్చారో ఒకసారి చూసుకోండి. సంశ్లేష పదంపై ఒక ప్రశ్న అడగడం జరిగింది. పద్యంలో సుమతి శతక పద్యాన్ని ఇవ్వడం జరిగింది. సుమతి శతకానికి సంబంధించిన పద్యం ఈజీగానే వచ్చిందని అభ్యర్థులు చెప్తున్నారు. దాంతోపాటు వర్షం యొక్క నానార్థాలు అడగడం జరిగింది. వర్షం యొక్క నానార్థాలు వాన, వృష్టి, చిత్తడి. వర్షం యొక్క నానార్థాలు వాన, వృష్టి, చిత్తడి అనేటివి వర్షం యొక్క నానార్థాలు. ధర్మం యొక్క వికృతి దమ్మం. దీనికి సంబంధించిన ప్రశ్న అడగడం జరిగింది. పోతన చరిత్రము రాసింది ఎవరు అని క్వశ్చన్ అడగడం జరిగింది. ఇది 6th క్లాస్ 6th లెసన్ నుంచి ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. పాఠ్యాంశం పోతన బాల్యం నుంచి తీసుకోవడం జరిగింది. దీన్ని రచించింది వనమామలై వరదాచార్యులు. దీనికి సంబంధించిన క్వశ్చన్. నెక్స్ట్ ఊరడి అనేది ఏ పండగకు సంబంధించింది అని క్వశ్చన్ అడగడం జరిగింది. ఊరడి అనేది బోనాల పండగకు సంబంధించింది. బోనాల పండగలలో ప్రజలు గ్రామ దేవతలకు వస్త్రాలను అలాగే కానుకలను ఓడి బియ్యాన్ని సమర్పిస్తారు కదా. ఈ మొత్తం తంతుని కలిపి ఊరడి అని పిలవడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ప్రశ్న అనేది తెలుగులో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సైకాలజీకి సంబంధించి చూసుకున్నట్లయితే వైగాట్స్కి సంబంధించిన ప్రశ్న. కోల్బర్గ్కు సంబంధించిన మరొక ప్రశ్న. బండూరా సిద్ధాంతానికి సంబంధించి ఒక ప్రశ్న అడగడం జరిగింది. బ్రూనర్ బోధనా సిద్ధాంతానికి సంబంధించిన ప్రశ్న రావడం జరిగింది. పెరుగుదల వికాసం గురించి నెంబర్ ఆఫ్ టైమ్స్ క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. దీన్ని ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి నెక్స్ట్ ఎగ్జామ్ రాసేవాళ్ళు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆర్టీ 2009కు సంబంధించి ప్రతి సెషన్లో ఒక క్వశ్చన్ అనేది కంపల్సరీగా వస్తుంది. వైయక్తిక భేదాలకు సంబంధించిన ప్రశ్న రావడం జరిగింది. ఉద్దీపన పునర్బలనానికి సంబంధించిన ఒక ప్రశ్న రావడం జరిగింది. మూర్తిమత్వానికి సంబంధించి రక్షక తంత్రాలకు సంబంధించి ఒక ప్రశ్న రావడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈవీఎస్కు సంబంధించి చూసుకున్నట్లయితే శ్రీ అహిత గజకేసరి అనే బంగారు నాణెం. ఈ బంగారు నాణెం కాకతీయుల కాలానికి సంబంధించింది. శ్రీ అహిత గజకేసరి అనే బంగారు నాణ్యానికి సంబంధించి ఒక ప్రశ్న రావడం జరిగింది. విజయనగర సామ్రాజ్యం విజయనగర రాజులకు సంబంధించి ఒక ప్రశ్న రావడం జరిగింది. యూరప్కు సంబంధించి ప్రశ్న రావడం జరిగింది. గ్రామ పంచాయతీ విధులకు సంబంధించిన ప్రశ్న కూడా రావడం జరిగింది. బాష్పీభవనానికి సాంద్రీకరణానికి సంబంధించిన ప్రశ్న రావడం జరిగింది అని అభ్యర్థులు చెప్తున్నారు. ఇది ఈవీఎస్కు సంబంధించిన బిట్స్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కెరోటినాయిడ్స్కు సంబంధించిన ప్రశ్న కూడా రావడం జరిగింది. నెక్స్ట్ మ్యాథ్స్కు సంబంధించి చూసుకున్నట్లయితే శ్రీనివాస రామానుజన్కు సంబంధించిన నెంబర్పై ఒక ప్రశ్న రావడం జరిగింది. 1729 అనేది శ్రీనివాస రామానుజన్ యొక్క నెంబర్. దీనికి సంబంధించిన ప్రశ్నలు అయితే రావడం జరిగింది. మార్నింగ్ సెషన్లో జరిగిన ఎగ్జామ్ చూసుకున్నట్లయితే కఠినంగా అయితే ప్రశ్నలు లేవనే చెప్తున్నారు అభ్యర్థులు. దీనికి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఇలాగ ఇవ్వడం జరిగింది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది రిపీట్ కావడం జరుగుతుంది. తెలుగుకు సంబంధించి ఈవీఎస్కు సంబంధించి మ్యాథ్స్కు సంబంధించి ఈవీఎస్ క్వశ్చన్స్కు సంబంధించి ఇవన్నీ కూడా రిపీట్ కావడం జరుగుతుంది. ఎక్కువ క్వశ్చన్స్ అనేటివి అనేక సెషన్లలో ఒకే క్వశ్చన్కు సంబంధించిన ప్రశ్నలు అనేటివి రావడం జరుగుతుంది. ముఖ్యంగా 6, 7, 8వ తరగతికి సంబంధించిన ప్రశ్నలే ఎక్కువగా కవర్ చేయడం జరుగుతుంది ఎగ్జామినర్. సో నెక్స్ట్ ఎగ్జామ్ రాయబోయే వాళ్ళు ఒకసారి ప్రీవియస్ క్వశ్చన్స్ని చూసుకొని వెళ్ళండి. ఎందుకంటే ఎక్కువ క్వశ్చన్స్ రిపీట్ కావడం జరుగుతుంది కాబట్టి
ఒకసారి చూసుకుని వెళ్ళే ప్రయత్నం చేయండి. ఇది ఈరోజు మార్నింగ్ సెషన్లో పేపర్ 1కు సంబంధించిన క్వశ్చన్స్. ఇలాంటి మరిన్ని వీడియోలకు సంబంధించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.